UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మా నాయకులు జడ బాలనాగేంద్ర గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి ఈరోజు 50 రోజు దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే వారికి మేమంతా కూడా అండగా తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా దిగ్విజయంతంగా ముగిస్తారనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్గా నిలబడుతున్నాం వారికి. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ఒంగోలు పౌరులు చాలామంది కూడా ఆకలి బాధను ఎవరైతే డొక్కా సీతమ్మ గారు మన పూర్వం ఎవరైతే పరాకాష్ఠలో చెప్పుకుంటామో ఈ యొక్క అన్నదానానికి మరి వారి స్ఫూర్తితోటి నాగేంద్ర గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి వారికి చాలా సంతోషం, అట్లాగే వారికి మా అభినందనలు. మరి ఇటీవల కాలంలో జిల్లా పరిణామాలు గమనిస్తూ ఉంటే చాలా జనసేన పార్టీలో చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు రోజుల్లో. మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అందరం ఇన్ఛార్జీలం అయితేనేమి ఈ జిల్లా అంతా సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం. అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది. ముందు రోజుల్లో జిల్లా పార్టీలో పెను మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాం. కొంచెం వ్యతిరేకత మాకని కదండి, మొత్తం టోటల్ జిల్లానే స్తబ్దతగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం. అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది. వారు నిర్ణయం తీసుకుని మేము శిరసావహిస్తాం. వింటున్నాము పూర్తి స్థాయిలో తెలియదు. గతంలో కూడా రూమర్స్ ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో ఏమన్నది మరి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు దాని విషయమే క్లారిటీ ఇస్తారు. మన అధిష్టానం ఏం చెప్తే అది ఆహ్వానించడం మా బాధ్యత కదా. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా జడ బాలనాగేంద్ర అన్న వారు ప్రత్యేకించి ఒంగోలు నియోజకవర్గంలో ఒక లీడర్షిప్ వహిస్తూ జనసేన పార్టీ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల స్ఫూర్తికి అనుగుణంగా డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 2 నెలలు పూర్తయిపోయి 3 నెలలు అడుగుపెడుతున్న సందర్భంగా వారు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకుంటూ పోతూ ఒక వినూత్నమైనటువంటి ఓ మార్పు కానీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను సార్. మీకు ప్రత్యేకంగా అభినందనలు సార్. ఈ సందర్భంలో ఇప్పుడే మా సోదరులు ఇద్దరు ముందుగా శ్రీ సీకటి వంశదీప్ గారు కానీ తర్వాత మా అన్న శ్రీ బెల్లకొండ సాయిబాబు గారు కానీ మీకు విషయాలను కూడా వివరించారు. జిల్లాలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మనస్ఫూర్తిగా పార్టీ పట్ల నిబద్ధతతో జిల్లా నాయకత్వాన్ని సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మాకు శక్తివంచన లేకుండా మేము కృషి చేస్తూ వచ్చాం. 2018లో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని టీఆర్ఎస్ తీసుకొని అధినేత ఆశలకు అనుగుణంగా జనసేన పార్టీని ముందు నడిపిస్తూ నా వంతు నేను సహాయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చాను. ఈ క్రమంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయతతో, పార్టీ పట్ల నిబద్ధతతో, పార్టీ నిర్మాణమే ముఖ్యంగా, పార్టీ బలోపేతం ముఖ్యంగా, అధినేత ఆశయాలు ఏమైతే ఉందో, ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే సేవాధర్మంతో ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ. దాన్ని చూసి ఆకర్షితమై మేమందరం వచ్చాం. ఎన్నో నష్టాలకి ఓర్చుకొని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి, జనసైనికునికి న్యాయం జరగాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా మేమందరం కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా నిబద్ధత ప్రకటిస్తూ అధినేతకి అనుగుణంగా వారు ఏం చెప్తే అది మేము ఆయన అడుగుజాడలో ఉండడానికి సంసిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలలో జనసేన పార్టీని భవిష్యత్తు దృష్ట్యా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అయిపోయి 3-4 నెలలు అయింది. కానీ రాబోయే మళ్ళీ 29ని దృష్టి పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల చేంజ్ జరగాలి, జిల్లా కమిటీలు మార్చాలి, జిల్లా ఇన్ఛార్జీని మార్చాలి. ఆ రోజు నేను ఎంపీగా కంటెస్ట్ చేసినా ఎక్కడికి పొమ్మన్నా కూడా ఏ విషయాలు కూడా కాంట్రవర్సీ కాకుండా నేను నెమ్మదిగా గిద్దలూరు పోవడం, నా పని నేను చేసుకోవడం చేశాను. ఇవాళ దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్ కావచ్చింది. జిల్లా అధ్యక్షుని కూడా చేంజ్ చేయాలి. తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది చాలా బలంగా ఉంది. దాన్ని చూపించడం కోసం నేను ఎలక్షన్లలో కూడా గిద్దలూరు, దర్శి ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసిన నియోజకవర్గాలలో ఇక్కడ తప్పుడు రిపోర్టు మరి పార్టీ అధిష్టానానికి వెళ్ళకపోవడం జరిగింది. దానివల్ల అక్కడ కంటెస్ట్ చేయలేకపోయినాం. ఇవాళ గిద్దలూరులో కేవలం 950 ఓట్లతోనే అక్కడ తెలుగుదేశం గెలిచింది. 25 సంవత్సరాల్లో టీడీపీ లేదు. అది కేవలం జనసేన పార్టీలో నేను 2008 నుంచి యాదాన్ టుడే ఏ పార్టీ మారకుండా ఏ వైపు వెళ్లకుండా ఆనాడు చిరంజీవి గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీతోనే ఉండి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నా కెరియర్ను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం లైన్లో ఉన్నాను. ఇవాళ జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు, లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము. రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయము, నేను వేరే కాంట్రవర్సీగా మాట్లాడడం లేదు, కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన క్యాడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వట్లేదనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది. ఈ విషయం మేము ఇవాటి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే 3-4 నెలలే కదా, ఇంకా సెట్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి మండలంలో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నా కూడా తెలుగుదేశం క్యాడర్ను సంప్రదించి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి. కింద నుంచి పై స్థాయిలో రేపు మన భవిష్యత్తులో ఇంకా 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, పార్టీల మధ్య, అధ్యక్షుల మధ్య, క్యాడర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సంయమనంగా పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సయోధ్యగా ఉండాలనేది నా ఆకాంక్ష. గతంలో కూడా నియోజకవర్గాల్లో ఏదైనా తేడా ఉంటే అది పార్టీ దృష్టికి తీసుకురావడం, దాన్ని సెట్ చేసుకోవడం అనేది మాలో ఉన్నటువంటి అంశం. చాలామంది కూడా ఏదైనా తప్పు జరిగినా ఇంకోటి జరిగినా కూడా పార్టీ దృష్టికి రావాలి, ఒక సయోధ్యగా జిల్లా ప్రెసిడెంట్ ఉండాలి, దాన్ని సెటరైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఇవాళ మీరు గుంటూరు తర్వాత ప్రకాశం జిల్లా ఒక్క నియోజకవర్గం కంటెస్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడిన కష్టం ఏంటి, దీన్ని ఎవరు గుర్తించాలి ఏంటి అనేటువంటి విషయాలలో మేమంతా కూడా సయోధ్యగా మేము పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఏ విధమైన స్టెప్స్ చేయాలనో అవన్నీ కూడా సార్ను కలిసి మేము నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని ప్రతి చోట కూడా నిర్మించేదానికి ప్రయత్నం చేస్తాము. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.